వాళ్ళని అరెస్ట్ చేసింది ఈరోజు జరిగింది. ఎందుకు అరెస్ట్ చేయడం? వాళ్ళని టౌన్లో యథేచ్ఛగా కార్లలో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు, ఇనపరాట్లు పెట్టుకున్నారు, సుత్తులు పెట్టుకున్నారు. ఏమంతా ఫెసిలిటేట్ చేస్తాను అంటే నేను మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ మాకు కూడా అర్థం కావడం. మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ ఏంది? మేమేం తప్పు చేసినాం? మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు? ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు? డెకాయిడ్స్, మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ని చూసింటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందుల ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటీని కొట్టుకోండి అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు బోలగొట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాళ్లతో రాళ్లతో కొట్టడం. ఏం సార్ ఇది? ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అవుతుంది. బాగుంది ఊరు, ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తుంటారు మీరు అందరూ. ప్రొటెక్ట్ చేయండి సార్ లా అండ్ ఆర్డర్. నువ్వు దేనికి ఉండేది మీరంతా? నిన్న రాత్రి కొట్టారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నాం మనము? కనీసం మనం వీఆర్ లీస్ట్ బాధ ఎవరు పట్టించుకోవడంలో. మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను ఒకసారి అతని బాడీ చూసినారో ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు. ఈరోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? 100 రూపాయలు అయితే న్యాయం అయితే చేస్తాం. పులివెందులను గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి భద్రతలో రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఇప్పుడు అనేది ఏంటండి? గతము కాదు. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ, ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ హియర్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న మన గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడే మీరేం మాట్లాడుతున్నారు? శాంతి భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం, కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు జరిగింది? ఎంపీ గారితో మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆన్సర్ చెప్పాలి సార్. గౌరవంగా మీరు మాట్లాడారు. వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. టోటల్ నాలెడ్జ్ అబౌట్ లా. Yes, no, they are not amateur. No, they are very serious politics. They are having lot of experience. No, I am also seasoned politician. 29 of service. Yes, మీరు చర్యలు సతీష్ అన్నకి మీ మీద పర్సనల్ గా కోపం ఏం లేదు. మా కార్యకర్తలు తలకాయలు పగలగొడతా అంటే, మా మండల స్థాయి నాయకులు తలకాయలు పగులుతా అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఆవేశపడి ఒక నిమిషం నేను మీతో ఒక రకంగా గట్టిగా మాట్లాడితే మీరు ఇంత బాధపడుతుంటారే. నిన్న దాడి, ఈ రోజు దాడి, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం తిరిగి మేము రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి వస్తుందని చెప్పి ఇప్పుడు నేను కూడా చూస్తున్నా రాజకీయాల్లో. నిన్న చేసిన దాడి ఎంపీ గారు ఏం చెప్పారు? కరెక్ట్ గా అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా. అంటే ఒక టీం పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము, వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే
మంచిగా గ్రామంతో రాకపోతే రాముడు చంపేవాళ్ళు. అయిపోయింది ఇట్లా జనాలంతా అయిపోయిందా